నీకు ఏది అవసరమో దాన్నే జీవితం నీకిస్తుంది. నీవు కోరుకున్న దాన్ని మాత్రం కాదు, జీవితం ఇచ్చిన దాన్ని తీసుకొని ఆనందించు. ఎక్కువగా కోరుకున్నా అది దక్కక నీవు నిరాశపడడం తప్ప నీవు చేయగలిగిందేమీ లేదు. ఒక బంధం దొరకాలంటే రుణం ఉండాలి, ఆ బంధాన్ని కలుపుకోవాలంటే గుణం ఉండాలి. నవ్వితే వచ్చే కన్నీటిని నలుగురితో పంచుకో, ఏడిస్తే వచ్చే కన్నీటిని ఏకాంతంలో తుడుచుకో. అర్థం చేసుకునే వాళ్ల కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పులేదు, కానీ అర్థం చేసుకోని వారి కోసం తగ్గుతూ ఉంటే వాళ్ళ దృష్టిలో దిగజారిపోతున్న వాళ్ళలా కనిపిస్తాం. నీ పెదవులపై రోజా పువ్వు లాంటి చిరునవ్వు నాట్యం చేస్తుంటే నిన్ను అందరూ ఇష్టపడతారు. ఎందుకంటే అనంతమైన దుఃఖాన్ని ఒక నవ్వు చంపేస్తుంది, భయంకరమైన మౌనాన్ని ఒక్క మాట తుడిచేస్తుంది. ఇష్టం అనేది కనుల నుండి పుడుతుంది, ప్రేమ అనేది హృదయం నుండి పుడుతుంది. మన మనసుకు నచ్చిన వారు మనతో ఉండకపోవచ్చు, కానీ మన మనసులో ఎప్పుడూ ఉంటారు. కన్నీరు వెనుకే కాదు, చిరునవ్వు వెనుక కూడా ఎన్నో బాధలు ఉంటాయి. కన్నీరు ఒక్కోసారి అబద్ధం చెప్పవచ్చు, అలాగే చిరునవ్వు చాలాసార్లు అబద్ధం చెబుతుంది. మనసులోని బాధనంతా దాచేసి నేను సంతోషంగా ఉన్నానని తన వారిని నవ్విస్తుంది. చుట్టమని చెప్పుకోవడానికి రక్త సంబంధమే ఉండక్కర్లేదు. సంతోషాన్ని రెట్టింపు చేయడానికి, బాధను తగ్గించడానికి, కష్టంలో తోడుగా నిలబడడానికి, నేనున్నాననే భరోసా ఇచ్చే ప్రతి ఒక్కరూ మన చుట్టమే. ఎవరూ నీ వెంట లేని సమయంలో నిన్ను వెన్నంటి ఉన్న వారిని నీ ఊపిరి ఉన్నంత వరకు మరువకు. ఇతిహాసాలు పురాణాలు చెబుతున్నాయి గతించిన రోజులు మంచివని, విజ్ఞాన శాస్త్రం చెబుతుంది రాబోయే రోజులు మంచివని, ధర్మం చెబుతుంది మనసు బుద్ధి రెండు మంచివైతే అన్ని రోజులు మంచివేనని. నచ్చిన మనిషిలో నచ్చని లోపాలు ఎన్నో ఉండొచ్చు, కానీ మనసుకు నచ్చినప్పుడు ఏ లోపాన్ని అయినా మనసు స్వీకరిస్తుంది. తిరిగే గడియారం ముళ్ళును చూస్తూ కూర్చుంటే మీ లక్ష్యాన్ని సాధించలేరు. అదే ఆ ముళ్ళులాగా నిరంతరం శ్రమిస్తే మీ విజయాన్ని ఎవ్వరూ ఆపరు. జీవితం అంటే ఉయ్యాల ఊగినంత సులభం కాదు, ఆకాశానికి నిచ్చెన వేసేటంత కష్టం. అందరికీ కావలసింది అందం, కానీ అందానిది ఏముంది? మనసు ముఖ్యమని ఏవేవో కథలు మాత్రం చెబుతుంటారు. ప్రేమకు సర్దుబాటుతనం కావాలి, కానీ ప్రేమలో సర్దుబాటుతనం ఉండొద్దు. ఎప్పుడైనా చిన్నపిల్లలు వర్షం ఎక్కడి నుండి వస్తుంది అని అడిగితే దేవుడు కురిపిస్తాడు అని కాకుండా మనం ఒక మొక్క నాటితేనే ఒక చుక్క వర్షం వస్తుంది అని చెప్పండి. ఈ జన్మను సద్వినియోగం చేసుకోకుండా మరో జన్మ గురించి ఆలోచించడం అజ్ఞానం. నచ్చితే ఎంత దూరమైనా దగ్గరగానే ఉన్నట్లు మాట్లాడతాం, నచ్చకపోతే ఎంత దగ్గరగా ఉన్నా దూరం ఉన్నట్లు మాట్లాడతాం. లైఫ్ అంటే అంతేనేమో. తినలేని వాడికి తిమింగలం దొరుకుతుంటే తినగలిగినోడికి పిత్తబరిగి మాత్రమే దొరుకుతుంది. ఇతరులకు నీతులు చెప్పడంలో వచ్చే కుతూహలం, ఆనందం నీ తప్పులు తెలుసుకోవడంలో, వాటిని సరిచేసుకోవడంలో పెడితే చాలా ప్రయోజనాలు ఉంటాయి. జీవితంలో ఎవరూ ఎవరిని పూర్తిగా అర్థం చేసుకోరు. అలా అర్థం చేసుకుంటే ఎవరూ ఎవరికీ దూరం అవ్వరు. ఈ ప్రపంచం చెడ్డవారి వల్ల చెడిపోలేదు, చెడుని ప్రశ్నించకుండా చేతులు కట్టుకున్న మంచివారి వల్ల చెడిపోయింది. ధైర్యంగా అడగలేని భయస్థుల వల్ల, మనకెందుకులే అనుకునే స్వార్థపరుల వల్ల చెడిపోయింది. మొగుడు అంటే ఇష్టం లేని ఆడది ఇలా ప్రవర్తిస్తుంది. భర్తను ఎప్పుడూ వేరే పురుషులతో పోల్చడం జరుగుతుంది. భర్త స్తోమతకు మించి ఎక్కువగా ఆశిస్తుంది. చీటికి మాటికి గొడవ పడుతూ ఉంటుంది.